వార్డు మెంబరు, సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలరు, కార్పొరేటరు, మేయరు, మున్సిపల్ చైర్మన్, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. ఇక ఈ కమిటీ చైర్మన్, ఆ కమిటీ అధ్యక్షుడు, గుడి కమిటీ, బడి కమిటీ, యూత్ కమిటీ, మహిళా సంఘం, రైతు సంఘం, కార్మిక సంఘం, ఆటోల సంఘం, డ్రైవర్ల యూనియన్, లేబర్ యూనియన్ అని 11 ఉంటాయి. ఎలక్షన్లు పెడతారు. ఎందుకు? ఎవ్వల తిప్పలు ఆలు తీరుస్తానికి, అవసరమైతే కొట్లాడటానికి. మరి విద్యార్థులకు ఎందుకు ఉండొద్దుల్లా? విద్యార్థి సంఘాల ఎలక్షన్ పెట్టాలని జంగు సురువైనట్టే. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మా గాంధీ అన్ని యూనివర్సిటీలలో ఇదే డిమాండ్. మొన్న విద్యా కమిషన్ సీఎం సార్ కి ఇచ్చిన సిఫార్సులలో ఇది కూడా ఉన్నది. మళ్ళా ప్రభుత్వంలో ప్రశ్నించడం కోసం, యువ నాయకులు తయారవడం కోసం ఒక యూనివర్సిటీ ఉపయోగపడుతుంది. సెంట్రల్ యూనివర్సిటీలలో ఇఫ్లు కానీ, లేకపోతే హెచ్సియు కానీ, లేకపోతే జేఎన్యూ కానీ ఏ విధంగానైతే ఎలక్షన్ నిర్వహిస్తారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో విద్యా సంస్థలు ఎలక్షన్ నిర్వహించాలని. ఉన్నటువంటి ఇఫ్లులో ఉన్నవి, సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఆ విద్యార్థులు ఒక మాట మాట్లాడుతూ ఈరోజు ప్రపంచం మొత్తం వింటాంది. అంటే అంత చైతన్యవంతం కావడానికి కారణం ఏంటంటే విద్యార్థి సంఘ ఎన్నికలు. యూనివర్సిటీలలో బొచ్చడి సంఘాలు ఉన్నాయి. పార్టీకో జెండా ఉంటది. హాస్టళ్లలో బువ్వ లేకుంటే, సవలతులు జాలకుంటే, ఏదైనా తిప్పలుంటే వీసీలను ఎవరు కలవాలి, ఎవరు కొట్లాడాలనేది లేకుండా అయ్యింది. ఎవల కాలే పెత్తనం చేయబోతే సంఘాలకు పడిరాక అదొక లొల్లి. కాబట్టి ఇట్లా కాకుండా ఎలక్షన్ పెడితే గల్ల గెలిచిన వాళ్ళే అంతా చూసుకుంటారు. ఇక యూనివర్సిటీల స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీసి ఇలా పలానా యూనివర్సిటీకి ముఖ్యమంత్రికి వస్తే ఒక రిప్రజెంటేషన్ చేసే అధికారం ఆ విద్యార్థి సంఘ నాయకుడు ఎన్నికైనటువంటి సంఘానికి వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో చాలా యూనివర్సిటీలలో ఇట్లనే నడుస్తుంది. అప్పట్లో మనకడగిన పెట్టేది కానీ కొట్లాటలు అవుతున్నాయని ఎన్టీ రామారావు జమానాల్లో ఆపేస్తే ఇంతవరకు మళ్ళా సప్పు లేదు. ఆ గొడవలు కూడా అది ఘర్షణ, రెండు వర్గాల మధ్య, రెండు సిద్ధాంతాల మధ్యలో ఘర్షణ మాత్రమే చూడాలి తప్పితే అవి వ్యక్తిగత గొడవల మార్గంగా చూడొద్దని చెప్పేసి. అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్న ప్రదేశాలలో కూడా మీరు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక విద్యార్థి సంఘాలు ఓట్లు పెట్టాలని ఎన్నో మాట్లాడినా ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ నాకునూరు మురళీ సార్ ముచ్చట ముంగటికి తెచ్చిండు అన్నట్టు. పివి నరసింహారావు కావచ్చు, జయపాల్ రెడ్డి కావచ్చు, ఎంతో మంది ఉస్మాన్ యూనివర్సిటీ ఎంతో మేధావులను అందించిన ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడం వల్ల కొత్త నాయకత్వం తయారవుతుంది. ఓట్లు పెట్టాలని ప్రతి ఒక్క స్టూడెంట్ యూనియన్ అడుగుతుంది. మరి సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.